Welcome students and my dear parents. JEE 2025 న్యూ కట్ ఆఫ్ పర్సెంటేజ్కి అయితే రావడం జరిగింది. మనకు ఫైనల్ ఆన్సర్కి రిలీజ్ చేసిన తర్వాత చాలా చేంజెస్ అయితే వచ్చాయి. సో దాన్ని బేస్ చేసుకొని మీకు ఇప్పుడు న్యూ కట్ ఆఫ్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది అనేది క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. ప్రీవియస్ ఇయర్స్లో కట్ ఆఫ్ ఎంత ఉంది అనేది మీకు క్లారిటీగా అర్థం అవ్వాలనేది ఫస్ట్ ఇప్పుడు ప్రీవియస్ ఇయర్స్ కట్ ఆఫ్ చూపిస్తున్నాను. ఇది అర్థమవుతే మీకు 2025 కట్ ఆఫ్ ఎలా ఉండబోతుంది అనేది ఒక క్లారిటీ వచ్చేస్తుంది. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. సో మనకు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కౌంట్ చాలా ఇంక్రీజ్ అవుతుంది. లాస్ట్ ఇయర్ జనవరి అండ్ ఏప్రిల్ 2 సెషన్స్ యొక్క స్టూడెంట్ కౌంట్ చూసుకుంటే 14 lakhs ఉంది. కానీ ఈ ఇయర్ 2025లో ఓన్లీ సెషన్ 1 ఎగ్జామినేషన్కే స్టూడెంట్ యొక్క కౌంట్ 13 lakhs వరకు వచ్చింది. సో కట్ ఆఫ్ అనేది పర్సెంటేజ్ చాలా ఇంక్రీజ్ అవ్వడానికే ఛాన్స్ ఉంది. మనకు 2024 ఒక్కసారి చూడండి. జనరల్ 93.23, ఈడబ్ల్యూఎస్ 81.32, ఓబీసీ ఎన్సీఎల్ 79.67, ఎస్సీ 60.09, ఎస్టీ 46.69, జనరల్ పీడబ్ల్యూడి 0.0018. సో ఇక్కడ మీకు 2023తో కంపేర్ చేస్తే 2024లో ఎంత చేంజెస్ వచ్చింది చూడండి. సో ఈ ఇయర్ కూడా 2025లో స్టూడెంట్స్ కౌంట్ చాలా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు 2024 కంటే ఉన్న పర్సెంటేజ్ కంటే 1 to 1.5% లేదా 2% ఇంకా కట్ ఆఫ్ ఇంక్రీజ్ అవ్వడానికే మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇక్కడ సపోజ్ ఓబీసీ ఎన్సీఎల్ చూడండి 79.65 ఉంది. అంటే ఓబీసీ ఎన్సీఎల్ మీకు 79.65 నుంచి ఈ ఇయర్ 81 వరకు కూడా రావడానికి ఛాన్సెస్ మ్యాక్సిమం ఉన్నాయి. ఇలా 1.5 to 2%, 2.5 వరకు కూడా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఇంకా ఏప్రిల్ అటెంప్ట్లో ఇంకా స్టూడెంట్స్ కౌంట్ ఇంక్రీజ్ అవుతాయి. సో ఈ న్యూ కట్ ఆఫ్ పర్సెంటేజ్ కంటే ఎక్కువ మీరు ఉంటేనే జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కి ఎలిజిబుల్ అవుతారు. ఈ కట్ ఆఫ్ పర్సెంటేజ్ అనేది జోసా కౌన్సిలింగ్ అయితే కాదు. జోసా కౌన్సిలింగ్లో ఇంతకంటే తక్కువ వచ్చిన వాళ్ళు కూడా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సిశాబ్లో కూడా సీట్స్ చాలామంది స్టూడెంట్స్కి అయితే వస్తాయి. థ్యాంక్ యూ.